మహాత్ములు చెప్పేటువంటి మాటలు ఒక్కోసారి మనకు అందవు, అర్థం కావు. మనకు అందక అర్థం కాక ఏందో లేదు అనిపిస్తుంది. తప్పు కాదన్నమాట. ఎందుకని వాళ్ళ మైండు కన్సెప్షన్లో అది లేదు కనుక అది అనిపిస్తుంది. కానీ మన మైండ్కి ఆ కన్సెప్షన్ వచ్చిన తర్వాత అది యథార్థమని మనకు అందుద్ది. ఎలా అందుద్ది అంటే శాస్త్రం యొక్క ప్రామాణికం. ఏది చెప్పినా శాస్త్రం అనేది ప్రామాణికం లేకపోతే ఆ మాట నిలవదు. బ్రహ్మంగారు ఉన్న రోజుల్లో ఒక గ్రామం పోయి బోధ చేస్తూ ఉంది. బోధ చేస్తూ ఉండి ఆయన భవిష్యత్తుకి వెళ్ళిపోయాడు. బోధ చేస్తా భవిష్యత్తుకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు జరిగిన ఘట్టం అయితే ఊరికైనా అర్థమైంది. భవిష్యత్తు అంటే జరగబోయేటువంటి విషయానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేకల్లా ఉన్న జనం మొత్తం అని నోళ్ళు ఎల్లబెట్టినాడు. ఎందుకంటే అర్థం కాక నోళ్ళు ఎల్లబెట్టినాడు. ఇదేందా ఇట్లా చెబుతుడు, అనవసరంగా ఈ దక్షిణాది ఆయన తీసుకొచ్చినాడు, స్టేజీ ఎక్కించినాడు. ఈయన ఏం చెబుతులో ఓడికి అర్థం కాదాయా, ఇవన్నీ జరుగుతాయా అన్నట్టు అందరూ నోరు తెరిచారు. పక్కన గురువులు తెరిచారు, ఎదురున్న శిశువులు తెరిచారు. ఎదురు కూర్చుండు సిద్ధయ్య గారు ఎదురు కూర్చుండు. ఏం చెబుతుండు, ఎద్దులు లేకుండా వ్యవసాయం చేస్తారు అన్నాడు. ఓడని నమ్ముతుడా? ఆయాలు ఇంటింటికి ఒక వ్యవసాయం అరకుంది, పొలం దున్నాలంటే. ఎద్దులు లేకుండా వ్యవసాయం చేస్తారు అన్నాడు. ఈ ఆశోదంతా ఏందంటూ ఎద్దులు లేకుండా ఎడుతుంటారా అని అందరూ అనుకుంటున్నారు. యదవ ముండలు రాజ్యం వెళ్తారా అన్నాడు. యదవ ముండలు రాజ్యం వెళ్తారండు. అరే ఇంగిరన్ రావు ఈయన మాటలు బాగానండి. మగోళ్ళు రాజ్యం వెళ్ళాక అల్లాడుతుంటే నవాబులు అల్లాడిపోతున్నారు. ఆడమడిచి అందుతో యదవ ముండకి యదవ ముండకి తేడా ఏంది వీళ్ళకి అర్థం కాదు. అసలు ముండ అంటే ఏందో, యదవ ముండ అంటే ఏందో అర్థం కావాలిగా. ఏనాడికి వెళ్ళిపోయాడు, భవిష్యత్తుకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అర్థం కాక ఇదంతా ఆసోదిలే అన్నట్టు కాకపడుతుంది. ఇనప కమ్మెల మీద పొగబళ్ళు నడుస్తాయి అంటుండు. సిద్ధయ్య గారు నోరు తెరిచిన తెరవటం, కళ్ళు తెరిచిన తెరవటం సహస్రార పద్మంలో చూస్తాడు. చెప్పాయినాడు చూస్తాడు. సహస్రార పద్మములు కోటి సూర్యుల మహాకాంతిలో ఆ దివ్య వెలుగును చూసి చెబుతూ ఉండు. సూర్యమండలాన్ని తిప్పి చెబుతుడు. వందల వేల లక్షల సంవత్సరాల దాన్ని చెబుతుండు. వీళ్ళకి అర్థమైందే. సిద్ధయ్య గారు బ్రహ్మంగారు ఏడ చెబుతుండు, సిద్ధయ్య గారికి ఆడికి వెళ్ళిపోయాడు. ఇందా గురువుగారు ఏమండు, కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తెరిచిన ధ్యానమే. ఎందుకని కళ్ళు ఈ కన్ను తెరిచినప్పుడు ధ్యానం అయింది. ఈ కన్ను తెరిచినప్పుడు ధ్యానం కాదు, లోన ఈ కన్ను తెరిచి ఉండాలి. ఈ కన్ను తెరిచినప్పుడు కోటి సూర్యుల మహాకాంతి అయిన దివ్యమండలాన్ని చూడాలి ఆ కంటితో. అది దర్శనం అవుతూ ఉందాడ. ఎందుకని ఆ కన్ను చూస్తుంది, అది కనపడుతుంది కాబట్టి. ఆ దర్శనం అవుతూ ఉంటే సిద్ధయ్య గారికి ఆనందం పొంగుతుంది. ఊరికి పెద్ద మనిషి ఉండు, ఇంట్లో యజమాని ఉండు, తలకు ఒక పెత్తనం తప్పకుండా జరుగుద్ది. మంచి నీటితో దీపములు మనోహరంగా వెలుగుతాయి. ఒరే చూడండి, ఆముదం పోసి వెలిగితే దిక్కు లేదు, నీళ్ళతో దీపాలు వెలుగుతాయిగా అని అనుకుంటున్నారు జనమంతా. ఈ రకంగా అనేక విధానాలని చెబుతూ ఉంటే ఈ దక్షిణాది ఆయన వచ్చిండు అనుకుంటున్నారు. కార్యక్రమం అయిపోయింది. సిద్ధయ్య గారు లేచిండు, సాష్టాంగ నమస్కారం చేసిండు. ఏ మహానుభావ, గురుదేవా, అబ్బా ఎంతటి ఆనందము, ఎంతటి పరబ్రహ్మతత్వం, అబ్బా ఆ మహాతత్వం ఏంటంటే ఒళ్ళు పులకరించింది పోతుంది గురుదేవా అన్నాడు. ఈడికి వాడొకడు తోడికి, ఈడికి ఈ దక్షిణాదోడికి వాడొకడు దొరికిండు అరబందరపూడు.
ఆనందం అంటే పరబ్రహ్మార్థంగా అర్థం అవుతుందంట, అంత లెక్కగా పడుతుందంట. ఏందంట ఏందంట అనుకుంటున్నారు జనమంతా. పక్కనలో గురువులు అన్నారు, ఇది బోధ కాదు, దచ్చనాది ఆచారం అన్నారు. బాధ గురువులంతా ఇది బోధే కాదన్నారు, దచ్చనాది ఆచారం అన్నారు. అయితే మలయ కాలంలో తెలుసుద్దిలే అండు బ్రహ్మంగారు. నీ దక్షిణాది బోధంటే ఆయనేమల్లా కాలంలో తెలుసుద్దిలే అయ్యా అన్నాడు. ఆయాల పాయింట్ లేదు. ముందాక ముండ మోపి ఎదవ ముండగా తేడా ఏంటి? ముండ మోపి అంటే భర్త చని మామూలుగా భర్త చనిపోతే ముండ మోపి. ఎదవ ముండ అంటే ఏంది? పిల్లల గల అమ్మాయి ఇంకొక భర్తకి ఉపయోగపడదు ఆ రోజుల్లో. మరి రాజ్యాన్ని వెళుద్ది, కళ్ళతో చూస్తే ఈ బ్రహ్మాండములో బ్రహ్మాండ మండలంలో దగపడదు. అబ్బా, సిద్ధయ్య గారికి ఏం ఆనందం పొంగుతూ ఉంది, జనానికేం బాధగా ఉంది. నీళ్లతో దీపాలు వెలిగిన, ఇనప కిందల మీద పొగబండ్లు నడిచిన, ఎద్దులు లేకుండా వ్యవసాయం చేస్తున్నా, ఏది చెప్పినా అమోహం ఉంది సిద్ధయ్య గారికి. ఎందుకంటే అది కానొస్తుంది కాబట్టి. అందుకే సిద్ధయ్య గారు ఏమన్నా లోపల వెలుపల ప్రాపుగా నిలచిన అపజ్యోతివే మనసా, సూపులలో కను పాపల మధ్యను సుటిని దప్పకే మనసా. లోపల వెలుపల యథార్థంగా పడ్డటువంటి పరబ్రహ్మము. అయితే ఈ సూపుల్లో కను పాపల మధ్య, పాపల నడుమ వ్యాపకమై వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మమే మనసా అని ఆయన అనుకున్నాడు. అంటే మనం అంత లెక్కపోతేగా బ్రహ్మంగారు ఆడిదాకా భవిష్యత్తు పోతుండో, సిద్ధయ్య గారు ఆడిదాకా పోతుండు. ఆయన ఈ కోటి సూర్యుల మహాకాంతిని చూస్తుంటే ఆయన కాంతిని చూస్తూ ఉండు. చెప్పిన మాట యాడికైతే చెబుతుందో చూసే చూపు ఆడ చూస్తాడు. అందుకనేమైంది, ఆయనకి సెట్ అయింది. ఇవాళ ఏమైంది, ఇద్దరిది మహానుభావులు అన్నారు. ఊళ్ళో ఇల్లు తప్ప పొలంలో సేను లేదు బ్రహ్మంగారికి. ఊళ్ళో ఇల్లు తప్ప పొలంలో సేను లేదు, ఒంటి మీద సొక్కా లేదు. రాజులు, రారాజులు, చక్రవర్తులు, భూస్వాములు, కోటీశ్వరులు, శతకోటీశ్వరులు వచ్చి పాద నమస్కారాలు. ఎందువల్ల? ఈ బ్రహ్మాండములో ఉన్న దివ్య జ్ఞాన ధనం వల్ల. ధనం ఏడుంది? నీ నోట్లో ఉంది. మన గురువుగారు చెప్పేవాడు, అయా ధనం జేబులో పెట్టుకొని పోగాకు. మనం బయలుదేరితే మనం నమ్ముకున్న దైవమే మన జేబులో డబ్బు పెట్టాలి. మనం నమ్ముకున్న దైవం పెట్టాలా, అది మన నోట్లో ఉండాలి ధనం. మా గురువు గారు అందుకని నోరనే భరణలో 6 పిల్లగాళ్ళు సంసారానికి ఇబ్బంది లేకుండా నడిచిపోయింది మీ అమ్మగారికి. సిద్ధయ్య గారికి 5 పిల్లగాళ్ళు బ్రహ్మాండంగా జీవితం నడిచిపోయింది. వీళ్ళందరూ మహాత్ములు అన్నారు. ఎందువల్ల? నోట్లో ధనం ఉంది. అంటే ఈ శరీరంలో ఉన్నదాన్ని వాడుకున్నారు. సిద్ధయ్య గారు ఒకరోజు బ్రహ్మంగారు సమాధి అయిన తరువాత బయలుదేరిండు. పాదుకలు, యోగదండం, శిఖాముద్రిక, తేనె బెత్తం, తాళపత్ర గ్రంథం ఇది తీసుకొని బయలుదేరిండు. బ్రహ్మంగారు ఇచ్చిండు, ఆయన తీసుకొని పోతాడు. పలుగురాళ్ళపల్లి అనే గ్రామం పోయేవరకల్లా ఆడ 10 మంది కూర్చున్నారు. గోందీ గారు, కర్ణం గారు, ఉనుసూపు గారు, పెదకాపు గారు, ఊళ్ళో జనమంతా ఒక అరుమే కూర్చున్నారు. దాన్ని రచ్చబండ అంటారు. 10 మంది కూర్చుంటే దాన్ని రచ్చబండ అంటారు. ఆడ కూర్చుంటే ఈ బాటన పడిపోతాడు సిద్ధయ్య గారు. ఏది వాళ్ళ ఇంటికి 3 మాల. అరే సిద్ధ, స్వామి నమస్కారం అయ్యా, మీ గురువు గారు సాటుకు పోయిండు అంతగా పోయిండు ఆయన. మరి 12 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు పోయి సేవ చేసిరు, నీకేమి ఇచ్చిండ్రా? ఇగో నాయన పాదుకలు, యోగదండం, శిఖాముద్రిక, తేనె బెత్తం, తాళ్ళపత్ర గ్రంథం ఇచ్చిండు ఆయన. ఏంటిరా? అరిగిపోయిన చెప్పులా? అరిగిపోయిన ఉంగరమా? పట్టుకొని ఉన్న పుల్ల బద్ద? రాసినటువంటి తాటాకుల కాగితమా? 12 సంవత్సరాల జీవితం ఇదేనారా అని అనబోతుండు. దశ
అవతల బాణుడు. కర్ణం గారి కోపం వచ్చింది. నేనేమో జంతువునే, లేదు గొడ్డునే, నన్ను ఎట్ట అంటావు రా అన్నాడు. అయ్యా నిన్ను అనలేదు. మన మునుసూపు గారి ఆవు పెయ్యని, తొలిసూరి నిండా ఆవు పెయ్యని పులి పడుతుంది అడవిలో, దాన్ని గదివినాను. ఎవరన్నా నమ్ముతారా మేడ? ఇందా గురువుగారు ధ్యానంతో లేదు, కళ్ళు తెలిసి ఉన్నది కుదురుతుందని. ఈ మాటకు సిద్ధయ్య గారికి అది కుదిరింది. అయితే వండు ఎట్ట నమ్మాలండు. అయ్యా నలుగురు పంపిండి, ఆడంలో కనుక్కోండి అన్నాడు. అట్టయితే నువ్వు ఏడనే ఉన్నాడు. సర్లేమని పంపించారు. అబ్బాయి ఇక్కడ జరిగిన గట్ట వింటాను. అయ్యా మునుసూపు గారి తొలిసూరు అవుపోయా నిండు చూడుది, రేపు ఇవాళ కంటది, దాన్ని పులి పట్టపోయింది. దశ అన్నాడు సిద్ధయ్య గారు వచ్చి. పారి పర్వతాలు పట్టిపోయింది. సిద్ధయ్య గారు మళ్ళీ మాకు గాండాల అన్నప్పుడు కానొచ్చాడు, మళ్ళీ గాండాలేదండి. అటైతే మీరిద్దరు రాదు అబ్బాయి, మేమిద్దరు ఉంటామని ఆ ఇద్దరుండి ఆ ఇద్దరిని తీసుకువచ్చారు. అబ్బాయి జరిగిన ఘట్టం ఏంటంటే కరణం గారు, అయ్యా మునుసూపు గారు ఆవుపోయింది, నిండు చూడు ఆవుపోయిని పులి పట్టపోయింది. పట్టపోతే ఏమైంది, సిద్ధయ్య గారు ఈ మహానుభావుడే వచ్చి దశ అవతల బాణుడు పారి పర్వతాలు పట్టింది. ఇది జరిగిన ఘట్టం. మళ్ళీ మాకు సిద్ధయ్య గారు కాండాల. ఆ మాట అన్నప్పుడే కనొచ్చింది, మళ్ళీ కాండాలి. సిద్ధ మాది పొరపాటయ్యా, క్షమించయ్యా, పోండి అయ్యాను. సరే ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత రేతిరి కర్ణం గారికి నిద్రపట్ల. ఏడుండి అడవిలో ఉన్న ఆవుని పులి పడుతుంటే చూసాడు. అది ఎవరిది? మునుసూపు గారి తొలిసూరు ఆవుపే. ఎప్పుడన్నా ఆవులు కాసిండా? పలుగురాల పల్లికి మూడుమాలకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఈయనకు కందిమల్లయ్య బల్లె ఉండు, ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మునుసూపు గారిదే తొలిసూరు ఆవుపెయ్యా అని చెప్పడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి ఈ దేశ ప్రపంచం మొత్తం అర్థం తెలుసు. మనకు ఇందాక జరిగింది ఇప్పుడు జరిగేది తెలియదు. మరి వాళ్ళకి మనకు తేడా ఎంత? ఆడదాన్ని దాన్ని పులిని దశ అంటే పోయిందే, నువ్వు ఒరే కుక్క అంటే ఏమవుతావు? కుక్క కావా? వాళ్ళు నోటితో ఉంటే అవుతాం. కానీ ఇప్పుడు పోయి ఆయన కాళ్ళం వెంబడి తప్ప మన మనస్తాపం చల్లారదని మునుసూపు గారు, పెదకాపు గారు, కర్ణం గారు పోయి ఆయన నిద్రపోతుంటే రేతిరి కాళ్ళం వెంబడ్డారు. ఏందయ్యా? మహానుభావ, మా తప్పు క్షమించు. నీకు గురుసేవ చేస్తే ఇంత శక్తి వచ్చిందన్న సంగతి తెలియదు. ఈ పాదుకలో యోగదండం, శిఖాముద్రికలో ఇంత తేనె బెత్తం, ఈ తాళపత్ర గ్రంథంలో ఇంత మహిమ ఉందని మాకు తెలియదు. అంటే ఆయన ఇచ్చిన వస్తువులు అంత గొప్పవి. నీకు దండం పెడతావయ్యా, మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నదాకా నీ పాదాలు వదిలిపెట్టుకుని ముగ్గురు పైన పెట్టు. సరేలేని అప్పుడు సిద్ధయ్య గారు తొలిత కర్ణం గారికి మంత్రం ఇచ్చిండు. పలుగురాలపల్లి గోవిందయ్య గారికి తొలిత మంత్రం ఇచ్చిండు. తర్వాత మున్సూపు గారికి, తర్వాత పెదకాపు గారికి. అంటే సిద్ధయ్య గారు ఏం చేసిండు? ఇక్కడ కూర్చొని దేశ ప్రపంచం అంతా ఆయన ఈ దృష్టిలో ఈ బ్రహ్మాండంలో చూసిండు. మునుసూపు గారి తొలిసూరు ఆవుపెయ్యా, ఏం కర్ణంగా ఆవుపెయ్య అనకూడదు. అంటే అంత నిర్ణయం ఆయన మైండ్లో అంతటి రికార్డు ఉందన్నమాట. అంటే మహాత్ములకు వాళ్ళకి జ్ఞానం కుదిరింది, అందరు కుదిరితే అది గురువుగారు చెప్పింది అబద్ధం కాదు, అది సత్యమే. ఎంతమందికి లోన అర్థమైంది? లోన అర్థం కావటం వేరు, బయట అర్థం కావటం వేరు. మళ్ళీ భావంగా తెలియటం వేరు, యథార్థంగా దర్శించటం వేరు. ఇదే మాట మనకు ధర్మవరం సుబ్బయ్య తాతగారు మహానుభావుడు ఉండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఆ పల్నాడు ప్రాంతం మొత్తం సుబ్బయ్య తాతగారు అంటారు. తాతగారు ఏం చేస్తాడు? శ్రీకృష్ణ పరమాత్మ చేత అరగదోలిచ్చిన మహానుభావుడు. శేనికి పోయి అరగబన్ని కాసేపు తిరిగిన తర్వాత ఏం జరిగింది? రాత గుర్తొచ్చింది. కృష్ణ పరమాత్మ రాత గుర్తొచ్చింది. జేబులో కాగితం తీసి రాయటం మొదలుపెట్టింది. ఇటు పొద్దు అటు మారిపోయింది, ఇటు పొద్దు అటు మారిపోయింది. కళ్ళు తెరిచి వచ్చేటికల్లా
ఒక పిల్లగాడు ఓ అంటుండు అర్రకని. అయ్యా అరే ఓరబ్బాయిరా నువ్వు, నేను గొల్లోళ్ళ పిల్లగాని తాత, నేను గొల్లోళ్ళ పిల్లగాని తాత అన్నాడు. అయితే నేను ఎప్పుడు చూడలేదురా, నువ్వు స్వతనే ఉంటావులే తాత, నీకు గుర్తు లేదులే అన్ను. సరేలయ్యా మంచి పని చేసిపోయా, నేను ఈ రాతలో పడి గుర్తు మర్చిపోయానయ్యా. అదే తాత నువ్వు మర్చిపోయినవని నేను గుర్తుంచుకొని చేస్తున్నా తాత అన్నాడు. అబ్బా ఎంత పని చేసిండే అని ఆలోచించుకొని ఈ మేడి పగ్గం తీసి ముందుకేసి ఇక అరక సామాన్ ఇప్పదీయాల. ఎనికి చూసి మనోడు లేడు. కృష్ణ నువ్వు అన్నమాట నువ్వు నెగ్గించు. అనన్యాం చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషావి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అన్య చింతలు వదిలేసి నన్నే నమ్మితే వారి బిడ్డల్ని వాళ్ళ బిడ్డలను కూడా నేను చూస్తా అన్న మాట నిరూపణ చేసిను. నిన్ను మరవకుండా నేను ధ్యానం చేస్తుంటే, అదే స్మరణ చేస్తుంటే, కాగితం రాస్తుంటే నువ్వు నా పాలిట అరగదు, నువ్వు మహానుభావ అన్నాడు. అట్టాటి మహానుభావుడు ఆయన ఇట్నే 10 మందిని కూర్చోబెట్టుకొని ఇంట్లో బోధ చేస్తూ ఉండు, శ్రీకృష్ణ పరమాత్మ విషయాన్ని చెబుతూ ఉండు. చెబుతున్నటువంటి ఘట్టంలో ఏమైంది, దశ అదరువా అన్నాడు. ఏంది నాయన అన్నాడు. ఏంది నాయన నీ కూర్చున్నోళ్ళు అన్నారు. అది ధర్మారం. దుర్గిలో వేణుగోపాల స్వామి గుడికాడ ఆంబోతులు కలపడుతున్నాయి, వాటిని గదివినాలే అండు. ఎవరన్నా నమ్ముతురా? ఓరన్నా నమ్ముతురా? ఎంతో ఎందుకు లేని అరవకుండా కూర్చుండు. సందేహాలు వద్దులే, ఆయన అటు నుంచి వచ్చేవాళ్ళని అడగండి అని. అటు నుంచి వచ్చేవాళ్ళని మా విటాలు అడిగారు. అబ్బాయి ఇవాళ వేణుగోపాల స్వామి గుడి కాడ ఏం జరిగినది ఎందు. అయ్యా గంట సేపు అయింది 2 ఆంబోతులు కలపడబట్టి, గంట సేపు అయింది 2 ఆంబోతులు కలపడబట్టి. సుబ్బయ్య నాయన గారు ఆడ నుంచి వచ్చిండయా, దశ అవతల పోనడు. ఈ 2 ఎత్తులు ఇడిదిట్టే పోయింది, అడిదిట్టే పోయిందయ్యా అన్నాడు. అంటే మరి బోధ చేస్తాను కదా, ధ్యానంలో లేడు, జపంలో లేడు, కృష్ణ పరమాత్మ విషయం చెబుతుంది. అంటే మహాత్ములు ఈ త్రికూటంలో అట్లా చూస్తే ఆ విషయం మొత్తం అర్థమవుతూ ఉంటుంది. అటువంటి విషయం ఈ శరీరంలో ఉంది. ఈ శరీరంలో ఉంది అంటే మరి వాడుకోవడం తెలియాలిగా. ఉన్నదాన్ని వాడుకోవాలా లేదా? ఒక అమ్మాయికి టిక్కీ బియ్యం ఇంట్లో ఉండి 10 మంది జనం ఇంటికి వచ్చారు. అన్నం వండటం తెలిస్తే అన్నమే ఉంటుంది, ఇంకా రకరకాల వంటలు తెలిస్తే రకరకాల వండవచ్చు. దాన్ని పాచం వండాలనుకుంది, ప్లాన్ మారింది. పులియార వండాలనుకుంది, దాని ప్లాన్ మారింది. పలావ్ వండాలనుకుంది, దాని ప్లాన్ మారింది. కిచిడి వండుదాం అనుకుంది, దాని ప్లాన్ మారింది. చిత్రాన్నం వండుకుందాం అనుకుంది, దాని ప్లాన్ మారింది. ఇదేంది బియ్యం అయ్యే కదా. అంటే ఆడమనిషి ప్లాన్ను బట్టి అవి మారిపోతూ ఉంది, పేరు మారిపోతూ ఉంది. ఉడకటం అంటే మనం కూడా ఈ శరీరంలో గురువుగారు చెప్పిన స్మరణే చేస్తూ ఉంటాం. కాలంలో ఈ దేహంలో ఆ మైండ్ మారిపోతూ ఉంటుంది. ఆడ అన్నం పాశమైంది, పులిహార అయింది, దద్దోజనం అయింది, కిచిడి అయింది, పలావ్ అయింది, అనేక రకాల పదార్థాలు అయినాయా లేదా? అట్టగానే మనం మంటమండాల. ఎక్కడ? హృదయంలో గురువుగారు చెప్పిన స్మరణ ధ్యానం మణుతూ ఉండాలి. అయితే మన మైండ్ మారిపోద్ది. మన ఏకాగ్రతను బట్టి మైండ్ మారిపోద్ది. ఎట్ట మారుద్ది? చిన్నప్పటి నుంచి అన్నం తిన్నాం, 20 ఏళ్ళు వచ్చేవరకు ఆ స్టెప్ మారింది. భర్త కాడికి భార్య కాడికి పోయినాం, ఆ స్టెప్ మారింది. వాళ్ళు పిల్లగాడు ఒకటి పెద్ద అయిండు, ఆ స్టెప్ మారింది. బాల్యం ఒకటి, యవ్వనం ఒకటి, కౌమారం ఒకటి, వృద్ధాప్యం ఒకటి. ఎందువల్ల మారింది? దేహంలో అన్నం తిన్నందువల్ల మారింది. అబద్ధం కాదుగా. అట్టగానే దైవ స్మరణ చేసే వాళ్ళకి భక్తుడుగా, జ్ఞానిగా, త్యాగిగా, వైరాగ్య, దేవతగా, దేవుడిగా మారుతారు. మరి ఇటువంటి మార్చుకోవద్దా, మార్చుకోకూడదా? మారాలన్నా వద్దా? నేను ఎప్పుడు ఆ భక్తిలోనే ఉంటాను, నేను ఎప్పుడు ఆ పూజలోనే ఉంటానంటే మారేది ఎప్పుడు? నువ్వు ఎక్కువ చేస్తే మారుతావు,
కాలం గడిచేకింది మారిపోతూ ఉంటుంది. అట్టని ఈ దేహం ఎట్ట మారిందో లోన జ్ఞానం మారిపోతూ ఉండదు. గురువుగారు చెప్పిన ప్లాన్ ప్రకారం ఏంటంటే మనం ధ్యానమే చేసేకింది ఈ మైండ్లో ఒక్కసారి అలా ఆలోచిస్తే అది అర్థమవుతూ ఉంటుంది. అంటే అది పెరుగుతూ ఉండాలి, కాలంలో పెరగాల. మళ్ళీ ఇది శాస్త్ర ప్రామాణికం కూడా చెప్తా. సమర్థ రామదాసు గారు ఉన్నటువంటి రోజుల్లో రామాయణం చెబుతూ ఉండడు. రామాయణం చెబుతూ ఉండేవరకల్లా రామాయణ ఘట్టం లంకాపురి నగరం దగ్ధం చేయటం వరకు వచ్చింది. ఆంజనేయ స్వామి లంక పోయినాడు, వాళ్ళు తోక్క నిబ్బెట్టినారు, ఆ లంకకే నిబ్బెట్టినాడు. వచ్చి బయటకు వస్తూ ఉంటే సముద్రంలో ఈ నిప్పును ఆర్పుకుందామంటే అక్కడ ముందు ఒక కొలను ఉందంట. కొలంలో కలువ పూలు ఆ రకంగా లేచింది అట. పొద్దు పొడిచినప్పుడు కలువ పూలు ఇచ్చుతాయి, పొద్దు ఊగేటప్పుడు ఇచ్చుది. కానీ ఈ ఆంజనేయ స్వామి దర్శనంగానే అట్టించింది అట. తెల్లగా దేదీప్యమానం కలిగిన ఆయనడు. అప్పుడు ఆంజనేయ స్వామిపై సముద్రంలో ఆ మంటను ఆర్పుకొని సీతాదేవి దర్శనం చేసుకొని ఇంటికి పోయినాడు అని చెప్పిండు. ఇవాళకి ఘట్టం అయిపోయింది. అప్పుడు 6 నెలలు పట్టిందట. సర్లే మన తీర్థ ప్రసాదాలు ఇచ్చారు, ఎటోళ్ళు అడిపోయినారు. ఆ దరిగా ఒక ముసలాయన కూర్చొని ఈ సభలో ఆ దన్ని కూర్చోండి ఒక ముసలాయన. ఏంది ఈయన ఆలోచిస్తే అందరు పోయినాక ఆయన వచ్చి నమస్కారం అయ్యాను. ఏంటండి ఇందాక నువ్వు చెప్పింది ఆంజనేయ స్వామి లంక నుంచి వస్తా ఒక కొలన కాడికి వచ్చినాక కలువ పూలు పైకి లేచి తెల్లంగా విప్పారినాయి అన్నావు, అవి ఎర్రంగా ఉన్నాయిగా అన్నాడు. లేదు స్వామి అవి తెల్లంగానే ఉన్నాయి. అయ్యి అరగగా ఎన్న మాటలు. చూసినోడు కందంటే చూడనోడు జను అంటే ఎవరు చూశారన్ను? నేనే చూశాను. నువ్వు ఓరు అన్ను? నేనే ఆంజనేయ స్వామి అన్ను. నువ్వు చూసింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే నన్ను. ఇదేందిరా ఈ వస్తువు తెల్లంగా ఉందంటే ఒక పాయింట్, ఇదే ఎర్రంగా ఉందంటే అంటే పాయింట్ అండు. స్వామి నువ్వు సీతాన్వేషంలో పెద్ద కోపంలో ఉండవు, అందులో నీకు మంట పెట్టారు. దేదీప్యమానంగా మంట వెలుగుతూ ఉంది. నీ కళ్ళు కోపంలో పైన మంటలో కళ్ళు ఎర్రబడ్డాయి. మనం కళ్ళకే ఎర్రబడ్డాయి. ఈ తెల్లది ఎర్రంగా పడ్డాదను. మన జోడు మారింది, ఈ పనిముట్టు మారలా. ఇప్పుడు చూడు స్వామి అందు. అక్కడ చూస్తే ఆంజనేయ స్వామి తెల్లంగానే ఉండేది. ఇదేందండు నీ కోపాద్వేషములో ఉన్నటువంటి విషయమే కానీ అవి ఎప్పుడు తెల్లంగానే ఉండాయండి. నీ జన్మ తరించుగాక, నీ కీర్తి ఆచంద్ర తారార్కముగా నిలుచుగాక అని అప్పుడు ఆంజనేయ స్వామి ఆశీర్వచనం చేసిండు. ఇదే ఘట్టం తులసీదాసు గారికి కూడా జరిగింది. రామాయణ చెబుతుంటే ఇదే మాట చెప్పిండు. ఆయన కూడా నీ కీర్తి ఆచంద్ర తారార్కముగా నిలుచుగాక అన్నాడు ఆంజనేయ స్వామి. అంటే మనం శరీరంలో చెప్పేటప్పుడు కూడా అట్లా మళ్ళీతే ఆ దివ్య దర్శనం లక్షల సంవత్సరాల నాటిది ఇప్పుడు పడుద్ది. అప్పుడెప్పుడు పట్టం కాదు, చెబుతుంటే ఇప్పుడు పడాల. అంటే ఏంది, ఈ శరీరంలో ఉన్న తలకాయని ఈ బ్రహ్మాండ మండలాన్ని అట్లా ఎనికి మలిపితే తిరిగి వచ్చి మనం మొదలు పడుతుంది. అంటే ఈ శరీరంలో అంతటి మహాశక్తి ఉంది. అంటే దాన్ని వాడుకునే వాళ్ళకు ఉపయోగపడుద్ది. దాన్ని వాడుకోవడం తెలియని వాళ్ళకి అది అర్థం కాదు, చేసేదేం లేదు. వారు ఏం చేస్తారు అంటే ఈ శరీరం అంటే భక్తి మార్గం మహోన్నతమైన మహత్తరమైంది. దానివల్ల దివ్య మార్గం అదే అర్థమైంది. దూర దర్శనం, దూర శ్రవణం, దూర గమనం మనకి కాండటానికి అవకాశం ఉంది. దూర దర్శనం కృష్ణమూర్తి గారు వస్తాడు ఆకే అన్నాడు. సత్యనపల్లి పీరోజీ నాయన కాదు, ఇంట్లో 4 చుట్టాలతో ఉండు. ఆయన 5 ఆరోహిస్తారంటే అన్నానికి గుంటూరు మస్తానయ్య గారు వస్తున్నాడు ఉండు వేసింది. గుంటూరులో ఇప్పుడే బయలుదేరినాడు అండు. గుంటూరుకి సత్యనపల్లికి బస్సుకు గంట పట్టుద్ది, రైలుకి ఒక అరగంట పట్టుద్దేమో, ఇంకా అరగంట కొద్దిగా పిచ్చు పట్టుద్దు.
ఆయన మరి ఇత్తనం చేసేవారికల్లా ఏయ్ ఆకేయండి, ఈ ఆకేసి అన్నం పెట్టే లోపల కాళ్ళు కడుక్కుంటున్నాడు. అంటే మహాత్ములు అంటే సంకల్ప సిద్ధులు. నేను ఏడు ఉండాలా కాదు, ఆడనే ఉండాలా అంటే ఆడనే ఉంటారు. అప్పుడు వాళ్ళతో పాటు అన్నం తినడు. గుంటూరు మస్తానీ నాయన గారు, సత్యనపల్లి ఫిరోజీ నాయన గారికి ఆయన అగపడుతున్నాడు బయలుదేరి. అంటే భక్తి అంటే ఏంది? దేహంలో మహోన్నతమైన మహాతత్వం దర్శనం కావటమే భక్తి. దేహంలో మహాస్థితి దర్శనం కావటమే భక్తి. అటువంటి దానికి మనం పెరగాల. వాళ్ళు ఎట్ట పెరిగారో మనకు అర్థం కావాలా, మనం ఎలా ఆలోచించేయాలో మనకు అర్థం కావాలి. ఒక అమ్మాయికి చదివి కలెక్టర్ అయింది, ఒక అబ్బాయి చదివి జడ్జి అయింది, ఒక అమ్మాయి చదివి ఇంజనీర్ అయింది, ఇంకొక అమ్మాయి చదివి డాక్టర్ అయింది. నేను డాక్టర్ కాలేం, మా అమ్మాయి డాక్టర్ కాలేం, మా అబ్బాయి డాక్టర్ కాలేదంటే వాళ్ళు చదివిన చదువు ఉంది. మరి మనం చదవకుండా వద్దా? చదివితే కదా మన పిల్లగాళ్ళు కూడా ఆడిదాకపోయేది. అట్లనే వాళ్ళు మహాత్ములయ్యారు, మహాతల్లులైనారు అంటే మనం చేస్తే కదా ఆడిదాకపోయేది. చేయకుండా పోతాం. ఒక నాకు రావాలని కోరితే వద్దా? చేస్తే వద్దా? కోరితే వచ్చుద్దా? చేస్తే వచ్చుద్దా? కోరుకోవచ్చు, తగినంత చెయ్యాలి. ఏ కార్యక్రమం చేయాలని గురువుగారు నిర్ణయం చేసిండు. నిర్ణయం చేస్తే ఏమైంది? కింటం బియ్యం ముందాడు పోయాల్సి వచ్చింది. బియ్యం పోతే అయిందా? దానికి తగిన ఎచ్చం కావద్దా? తగు కూరగాయలు కావద్దా? తగు చేసే జనం కావద్దా? పోనీ తినే జనం కావద్దా? ఎంతమంది ఆలోచనతో మైండ్ నిర్ణయం చేసుకొని అవి మొత్తం సమకూరితే ఆయన అడిగి కూర్చుంటే దాని పని ఎవరి పని వాళ్ళు చేశారు. అబద్ధం కాదుగా. కార్యక్రమ నిర్మాణం వరకే గురువుగారి ప్లాను, సమకూర్చడం దైవం ప్లాన్. అంతేనా గురువుగారి దాని ప్లాన్? ఆ దైవం ఎవరైతే ఉన్నాడో వాడు దాన్ని సంకల్పిస్తే సిద్ధి చేసిండు. ఎలా 200 మంది అన్నం తిన్నాం, మనందరం చూసినాగా, వాళ్ళతో పాటు మనం కూడా తిన్నాగా. అంటే ప్లాన్ ఏంటంటే భక్తులది సంకల్పం వరకు, దాన్ని సరిచేయటం దైవాన్ని. మరి భక్తులకే దైవం సహాయం చేయకపోతే ఉత్తోళ్ళకి ఎడచేస్తాడు? భక్తులకి దైవం సహాయం చేయాలా, ఉత్తోళ్ళకి ఎడచేస్తాడు? ఒక తల్లికి 2 పుట్టారు, వాళ్ళ పిల్లగాలని ఆ తల్లే చూసుకోవాలా. వీడు బడికి పోవాలన్నా, పనికి పోవాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా అని తల్లి చూసుకోవాలా, ఊళ్ళో వాళ్ళు చూస్తారా? ఆ తల్లే చూసుకోవాలా. అట్టనే మనల్ని కన్న తండ్రి ఉన్నాడు పరమాత్మ. మనల్ని కన్న తండ్రి పరమాత్మ. ప్రకృతి మొత్తం తల్లి వంటిది, నేను తండ్రి లాంటి వాడిని అర్జున అన్నాడు. మరి ఆ తల్లి అయిన జగన్మాత, ఆ తండ్రి అయిన పరమాత్మ మనం సంకల్పం చేస్తే అది ఖచ్చితంగా తయారు చేస్తాం. దీన్నే సంకల్ప సిద్ధి అంటారు. అవి జరుగుతుంటే నా గొప్ప కాదు, దైవం గొప్ప. దైవం మనకిచ్చిన అనుగ్రహం అని మనం ఆలోచించగలిగితే వాళ్ళ బిడ్డలుగా నిజంగా ఉంటాం. నేంగానే చేశాను అన్నం అనుకో, ఎగిరి బాధపడతాం. అందుకని మనం ఈ చేసేదాన్ని కూడా నీ దివ్య రూపం నాకు దర్శనం కావాలా అని భక్తి కనుక చేస్తే కొన్నాళ్ళకి దర్శనం అయింది. కార్యం కావాలని గురువుగారు అనుకుంటే కార్యం అయిందా లేదా? మరి దైవం దర్శనం కావాలంటే ఎందుకు కాదు? పోనీ ఏడుండు వాళ్ళు లేడని కాదుగా, అంతటా ఉన్నోడే ఒక మహానుభావుడు అన్నాడు. పుండరీకాక్ష, నా 2 కన్నుల నిండా అంటే ఈ భూలోకం నుంచి సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం, ఆ పైన ఎంత ఉందో తెలియదు కానీ ఆకాశం ఉందా అంతవరకు అన్నట్టుగా కానొస్తుంది. ఎంత రూపం నాకు నువ్వు కాని రావాలని కోరిక పెట్టుకుండు. పుండరీకాక్ష, నా 2 కన్నుల నిండా నిన్ను చూసేది భాగ్యం ఎన్నడయ్యా. వాసిగా నా వాంఛ, నా వాంఛది కడతేరినట్లు చెయ్యమయ్యా. నేమిటికి విస్తరించే నీకింతటి కీర్తి, ద్రోహినైన నాకు నీవు దొరకకున్న భూషణ వికాస, శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహారణ నరసింహ, దురిత దూర అన్నాడు మహానుభావుడు. కొన్నాటికి ఆయన పెట్టుకున్న దివ్య రూపం అంతా ఆయన అగపడ్డు. ఇప్పుడు మనకు అగపడ్డా?
మనకు అగపడ్డా అసలు ముందు నిండుగా ఉండాలిగా. ముందు నిండుగా కనుక మనం ఉండగలిగితే అటువంటి మహా దివ్య దర్శనం మనకు కావడానికి ఆస్కారం. అందుకని మనం ముందు పెట్టుకోవాలిగా. ఎడు చూసినా ధ్యానమే కావాలి. ఎలా కావాలా? ఆ స్థాయికి ఎదిగెక్కింది కానీ కావు. ఇప్పుడు పిల్లగాడు ఉండు, వాళ్ళ నానంతగాడ కాలంలో వాళ్ళ తాత అంతగాడ అయితేదా కాడ వాళ్ళ తాత అంతా కాలం పట్టుద్ది, అంతేనా? ఇవాళ అవుతుందా? అట్టగానే మనం ఆ మహాత్ములంతా కావాలంటే కాలం పట్టేకింది, రోజు ధ్యానం చేసేకింది, ఆ దివ్య దర్శనం కలిగి మనమంతా ధన్యులం కావడానికి మహత్తరమైన అవకాశ భాగ్యం. అటువంటి అవకాశ భాగ్యంలో మీరంతా పాటుపడి, మనం అంతా పాటుపడి అటువంటి మహాస్థితిని కలగాలని మీ అందరికీ హృదయపూర్వక ఆశీర్వచనం అందజేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.